నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. జశ్వంత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎందుకంటే మేడం. చాలా రిస్కీ ట్రిప్స్ ఉన్నాయి. లాంగ్ ట్రిప్స్ ఉన్నాయి. అంటే 25 ఇయర్స్ నుంచి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో ఒక రకంగా చెప్పాలంటే వేల సంఖ్యలో యాత్రికుల్ని సురక్షితంగా తీసుకువెళ్ళి మళ్ళీ సురక్షితంగా మీరు తీసుకొచ్చారు అనంటే అది చిన్న విషయం అయితే కాదు. ఎవరైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని అనుకునే వాళ్ళకి 100 డౌట్స్ ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. వాళ్ళందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తూ చాలా పేషెన్స్‌తో సమాధానాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి సక్సెస్‌ఫుల్‌గా 25 ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. చాలా మందికి కాశీ అనేది ఒక కల అండి. జీవితంలో ఒక్కసారన్నా కాశీ పోవాలి. 9 నిద్రలు చేయాల్సిందే అనుకుంటారు. అలాంటి వారికి మీరిచ్చే ప్యాకేజెస్ ఏంటండి? కాశీలో మేడం చాలామంది అనుకునేది ఏంటంటే 9 నిద్రలు అక్కడ వెళ్ళి చెయ్యాలని చెప్పనేసి ఒక కోరిక ఉంటుందన్నమాట. హ్మ్. సో వీటికి మన దగ్గర ఎవ్రీ మంత్ మేడం ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డిపార్చర్ డేట్‌తో మనం కాశీకి తీసుకెళ్ళి అక్కడ 9 నిద్రలు స్టే చేయించి, ఈ 9 నిద్రలు స్టే చేసేటప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అయ్యేలాగా ప్యాకేజ్ చేస్తున్నాం అనమాట. ప్రతి నెల ఉందండి ఇక్కడ. ఎవ్రీ మంత్ మేడం. ఓకే. ఎవ్రీ మంత్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా 9 నైట్స్ 10 డేస్ టూర్ అనమాట. 9 నిద్రలు కూడా 9 నైట్స్ కూడా మనం కాశీలోనే స్టే ఉంటాము. కాశీలో స్టే ఉంటూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేస్తాం. ఇందులో మనకి ప్రయాగ్రాజ్ వస్తుంది, సీతామఢి, వింధ్యాచల్, అలాగే అయోధ్య, గయా, బుద్ధగయ, ప్లస్ కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే కాశీ విశ్వనాథ్ మందిర్, విశాలాక్షి, అన్నపూర్ణ, అలాగే కాశీలో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఈ యాత్ర అనేది డిజైన్ అయిందనమాట. ఓకే. అంటే ఈ 10 డేస్ లోనే మీరు కవర్ చేసేస్తారు. ఇవన్నీ కవర్ చేస్తాం. ఐటినరీ ఎట్లా ఉంటదండి? అంటే 1 బై 1. 1 బై 1 ఎలా అంటే మేడం, ఫస్ట్ డే మనం హైదరాబాద్ నుంచి కానీ డిఫరెంట్ డెస్టినేషన్ నుంచి, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ ఎక్కడి నుంచి మనం రీచ్ అయినా సరే వారణాసికి కాశీలో పికప్ చేసుకునేసేసి సో ఆ రోజు రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ డే నుంచి మన టూర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకరోజు ప్రయాగ్రాజ్ వెళ్ళేసి వస్తారు. ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు కానివ్వండి, పిండ ప్రదాన కార్యక్రమాలు, త్రివేణి సంగంలో స్నానం ఇవన్నీ చూసుకుంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మాధవేశ్వరి శక్తిపీఠం దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా బ్యాక్ కాశీకి వచ్చేస్తారు. సో 2 రోజులు కంప్లీట్ అవుతుంది. అలాగే 3వ రోజు ఏంటంటే కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేయించేసి సాయంకాలం గంగా హారతి ప్రోగ్రామ్ తీసుకెళ్తారనమాట. 64 ఘాట్ సందర్శన, అలాగే గంగా హారతి కూడా ఆ రోజు అయిపోతుంది. అలాగే 4వ రోజుకి వెళ్తే మనము 4వ రోజు ఏవైతే ఉన్నాయో కాశీలో కొన్ని మెయిన్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కూడా ఒక ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ ఇచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసేస్తాం. 5వ రోజుకి వచ్చేసరికి మనం గయా, బుద్ధగయ వెళ్ళేసి వస్తాం. సో అక్కడ నుంచి సుమారుగా ఒక 5 అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట కాశీ. అర్లీ అవర్స్లో బయలుదేరి గయకి వెళ్ళిపోయి అక్కడ పూజా కార్యక్రమాలు లైక్ పిండ ప్రదాన కార్యక్రమాలు అన్నీ చేసుకునేసేసి అక్కడ ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం మంగళగౌరి టెంపుల్ కూడా విజిట్ చేసుకొని బుద్ధగయకి వెళ్ళి బుద్ధుడి జ్ఞానోదయం జరిగినటువంటి టెంపుల్ మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేస్తాం. సో 5వ రోజు టూర్ అనేది మంది అయిపోతుంది. అలాగే 6వ రోజు కాశీలో ఏవైతే మనం రిచువల్స్ చేయాలనుకుంటున్నామో పిండ ప్రదాన కార్యక్రమాలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, సో వాటంతటికి కూడా ఆ రోజు మొత్తం మనం టైం ఇచ్చేస్తాం. అలాగే 7వ రోజు మనం సీతామఢి, వింధ్యాచల్ నియర్ బై టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో 6 టెంపుల్స్ కూడా కవర్ చేసేస్తాం. 8వ రోజు వచ్చేసేసి మనం అయోధ్యకి వెళ్తాం. అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి టెంపుల్, సరయూ నది, అక్కడ ఉన్నటువంటి హనుమాన్ గడి, ఇంకా చూడాల్సిన టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసి ఈవినింగ్ అంతా బ్యాక్ వచ్చేస్తాం. 9వ రోజు ఇంకేవైనా సరే బ్యాలెన్స్ ఉన్నటువంటి టెంపుల్స్ ఏమైనా చూడాలనుకున్నా, లేకపోతే ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా, ఎందుకంటే కాశీ వెళ్తున్నారంటే బెనారస్ సిల్క్ ఫేమస్. వెళ్ళాల్సిందే. సో కంపల్సరీ సిల్క్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి. సిల్క్ ఫ్యాక్టరీస్ విజిట్ చేసి అక్కడ ఏదైనా పర్చేస్ చేసేదంటే పర్చేస్ చేసేసి లాస్ట్ డే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని 10వ రోజు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మనం ప్లాన్ అనేది ఇస్తామన్నమాట. ఇది కాస్త అంటే టైట్ స్కెడ్యూల్ అనే కనిపిస్తుంది కదండి. చాలా మంది కాశీ వెళ్ళేది కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు పాటించడానికి, కొన్ని రిచువల్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఫాలో అవ్వాలని అనుకుంటారు కదా. మరి వాళ్ళకి ఏమైనా కాస్త ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఇస్తారా మీరు? ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా అలహాబాద్ వెళ్ళినా అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అన్నిటికీ మనం దగ్గరుండి తెలుగు పూజారులే ఉన్నారు అక్కడ. సో వారితోనే ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తాము. కాశీకి వస్తే కాశీలో కూడా వాళ్ళు చేయాల్సినటువంటి అభిషేకాలు కానివ్వండి, పిండ ప్రదాన కార్యక్రమాలు కానివ్వండి, 12ంటికి మణికర్ణిక ఘాట్ స్నానం కానివ్వండి, సో ఇవన్నిటికీ కూడా మనం దగ్గరుండి మన తెలుగు టూర్ మేనేజర్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారనమాట. సో గయా వెళ్ళినప్పుడు గయలో కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పిండ ప్రదాన కార్యక్రమాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు బ్రాహ్మణ్తోనే పూజలు అవన్నీ కూడా చేయించేసేసి ఆచరిస్తారనమాట. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయండి? అక్కడికి రీచ్ అయిన తర్వాత మేడం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 మనం అందిస్తున్నాము. కాశీలో దిగినప్పటి నుంచి మళ్ళీ కాశీలో ఫ్లైట్ ఎక్కేంత వరకు
మనం ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళకి అందిస్తున్నాము. లేదు ఒకవేళ ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ టికెట్స్ అయినా వాళ్ళకి మనం ఏర్పాటు చేస్తాము. సో, అక్కడ అకామిడేషన్ కూడా ఏంటంటే ఇద్దరు కలిపి ఒక రూమ్ ఉంటుంది. ఏసీ అకామిడేషన్. సో, వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారు మేడం. ఓకే. ఇప్పుడు కాశీ అంటే కంప్లీట్‌గా పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు మాత్రమేనండి? లేకపోతే అక్కడ ఏమైనా సైట్ సీయింగ్ అట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? మాక్సిమం మనకి ఇందులో టెంపుల్సే కవర్ అవుతాయి మేడం అన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ హిస్టారికల్‌గా ఏవైతే ఉన్నాయో అన్ని టెంపుల్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి మేడం. ఓకే. సో, దీనికి సంబంధించిన ప్యాకేజ్ ఎట్లా ఉంది? బడ్జెట్ ఎట్లా ఉంది మీ దగ్గర? దీనికి సంబంధించి మనకు 9 నైట్స్ 10 డేస్ ఏదైతే ఉందో మన దగ్గర ప్యాకేజ్ వచ్చేసేసి 58,000 రూపీస్‌కి ఉంది మేడం. సో, హ్మ్. ఇందులో మనకు విత్ ఫ్లైట్‌తోనే ప్యాకేజ్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు కాశీ వెళ్ళాలి, 9 నిద్రలు చేయాలి అనుకుంటారు కొంతమంది. కొంతమంది అలా కాదు. ఒక 2, 3 రోజులు సెలవు తీసుకుంటారు. ఓకే. కాస్త మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాలకు వెళ్ళాలనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఖచ్చితంగా. ఓకే. ఆ టైంలో ఎవరైనా కాశీని చూస్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? అంటే షార్ట్ ట్రిప్ ఏమైనా ఉండిందా? ఉంది మేడం. ఎగ్జాక్ట్‌లీ. మనం డిస్కస్ చేసినట్టుగా 9 నైట్స్ 10 డేస్ ఏదైతే ఉందో ఇది ప్రతి నెల ఒక రోజు మనం ప్యాకేజ్ డిజైన్ చేసి పెట్టాం ఫిక్స్డ్ డిపార్చర్. అలా కాకుండా షార్ట్ ట్రిప్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కేవలం 3 నైట్స్ 4 డేస్‌లోనే ఎనీ డే ఏ రోజైనా సరే వెళ్ళడానికి వీలుగా ఒక ప్యాకేజ్ ఉంది. వెళ్ళాలనుకుంటే చాలు. అంతే మేడం. ఎగ్జాక్ట్‌లీ. ఓహ్! వెళ్ళాలన్న కోరిక ఉంటే చాలు కాశీ యాత్ర వెళ్ళడానికి వీలుంది. ఇప్పుడు సాధారణంగా మనకు వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్ వస్తా ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ మేడం. సో, కవర్ చేసుకోవడానికి మనం కాశీ వెళ్లి వచ్చేయొచ్చు. వచ్చేయొచ్చు. 3 నైట్స్ 4 డేస్‌లోనే కాశీ, ప్రయాగ్‌రాజ్, అయోధ్య 3 కూడా కవర్ చేసేయొచ్చు. హ్మ్. ఫ్లైట్ ప్యాకేజ్ మన దగ్గర అందుబాటులో ఉంది మేడం. అది కేవలం 25,999 మాత్రమే. అంతే. అంతే మేడం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, ఇందులో కూడా ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాం. అక్కడ అకామిడేషన్ ఇస్తున్నాం. ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్‌కి కావాల్సినటువంటి వెహికల్ అరేంజ్‌మెంట్స్ కూడా ఉంటుంది. ప్లస్ ఈ గ్రూప్‌తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారనమాట. ఇచ్చే 26,000లో ఎగ్జాక్ట్‌లీ ఇస్తే మేడం. చాలిక. అంతే. ఇంకా ఎక్స్ట్రా మనం ఏదన్నా షాపింగ్ చేసుకోవాలంటే డబ్బులు పట్టుకోలేమో తప్ప, అంతే మేడం. లేకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎగ్జాక్ట్‌లీ. మీరే తీసుకెళ్తారు, మీరే తీసుకొస్తారు, అకామిడేషన్ చూసుకుంటారు. 26,000 ఇస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ సో, మేడం. మీరే జాగ్రత్తగా కాశీ తీసుకెళ్తారు. మొత్తం షార్ట్ ట్రిప్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. సో, అక్కడ మనకి ఒక మేనేజర్ కూడా ఉంటారు మనతో పాటు. గైడ్ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. సో, ఎవరికైనా లాంగ్ వీకెండ్ వచ్చింది, దైవ దర్శనం చేసుకోవాలి, కాశీ వెళ్ళాలని అనుకుంటున్నారనుకోండి, ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అయిన నెంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి సంబంధించిన మేనేజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, మీతో టచ్‌లోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ప్రతి ఒక్కదానికి చక్కటి సమాధానాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. థాంక్ యూ మేడం.